Welcome to Rocky News. Please like, share, subscribe our Rocky News channel. ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం పట్ల అనంతపురం జిల్లా గుత్తిలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. గుత్తి పట్టణంలోని పత్తికొండ రోడ్డు కూడలిలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లచ్చాన్పల్లి రోడ్డులో ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అనంతపురం జిల్లా అధ్యక్షులు అంజన్ ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చారిత్రాత్మకమన్నారు. ఎస్సీల 59 ఉపకులాలకు వర్గీకరణతో న్యాయం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షులు జి రామదాస్, నాయకులు కరటికొండ రాము, కాశీరావు, కోటేశ్వరరావు, జి నాగార్జున, ఎం రమేష్, లాలెప్ప, హమాలి రామాంజీ, ముని, రాజేష్, హరి, శివ, రోహిత్, హరి, కన్నప్ప, అంజీ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలకు సంబంధించినటువంటివి మరి మాదిరికి రావాల్సిన హక్కులను సాధించుకోవడమే. ఇది ఎవరి హక్కులకు భంగం కలిగేది కాదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది హక్కులకు భంగం కలిగే విషయం కాదు కాబట్టి ఇది రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి హక్కు అని చెప్పి మరి వారు మాట్లాడడం జరిగింది సుప్రీంకోర్టు జడ్జి గారు. మరి అదేవిధంగా ఇది గత 95 సంవత్సరాల నుండి మరి చంద్రబాబు గారు నాయకుడు ఆధ్వర్యంలో మరి 5 సంవత్సరాల వర్గీకరణ అమలు చేశారు. ఈ వర్గీకరణ మరి చంద్రబాబు గారు నాయుడు ఉన్నప్పుడు మరి ఎంఆర్పీఎస్ ఉమ్మడిగా అందరూ కలిసి 5 లక్షల మంది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముట్టడించినప్పుడు మరి వారు ఈ యొక్క వర్గీకరణకు అంగీకరించి 5 సంవత్సరాలు అమలు చేస్తే మరి స్వతంత్రం వచ్చిన 50 సంవత్సరాలైనా కానీ రాని ఉద్యోగాలు ఆ యొక్క 20,000 ఉద్యోగాలు ఆ యొక్క రిజర్వేషన్ 5 సంవత్సరాలు వచ్చినటువంటి సందర్భం. మరి అదే ఒక అదృష్టం అనుకున్నామేమో. మరి కూడా చంద్రబాబు నాయుడే ఉన్నాడు కాబట్టి ఆయన ఒక విజన్గా దాన్ని తయారు చేస్తాడు కాబట్టి మరి ఇదంతా కూడా తెలంగాణలో ఎక్కువ జనాభా మాదిరిగా ఉన్నారు. అక్కడ మందకృష్ణ మాదిరి గారు మరి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు కూడా మరి బీజేపీని ఎస్సీ వర్గీకరణ ఏపీసీడీని 7 మంది ధర్మాసనం అంటే 7 మంది జడ్జీలు కలిసి ఏపీసీడీకి అనుకూలంగా ఈరోజు ప్రకటించారు. కాబట్టి ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా మాకు 59 ఉపకులాలకు న్యాయం జరగాలి. ప్రతి ఏ కులంకైనా జనాభా దామాష ప్రకారము మాకు రిజర్వేషన్లు కల్పించి మాకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతూ ఉంది. కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. మాకు అన్యాయం జరుగుతూ ఉందని గత 30 సంవత్సరాలుగా ఏపీ ఎంఆర్పీఎస్ అంటే ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి 30 ఏళ్లుగా అలుపెరగకుండా ఈ ఏపీసీడీ వర్గీకరణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. కనీసం దాదాపుగా 40-50 మంది మరణించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు 7 మంది జడ్జిలు తీర్మానం చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏపీసీడీకి అనుకూలంగా మరి రాష్ట్ర ప్రభుత్వాల చేతులలో ఇది ఉందని చెప్పడము హర్షించదగ్గ విషయం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చినందుకు అటు నరేంద్ర మోడీ గారికి, అలాగే అమిత్ షా గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే అనుకూలం ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ ఆశయాలు మరి ఈరోజు ఒక సుదీర్ఘమైన దినం. ఎందుకంటే 30 సంవత్సరాలుగా